ఢిల్లీ యూపీఎస్సీ విద్యార్థుల మృతి ఘటనపై విద్యార్థులు చేపట్టిన ఆందోళన సెగలు పార్లమెంటుని తాకాయి. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్స్, మౌలిక సదుపాయాలు, విషాద నష్టాలకు జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ లోక్సభలో వాయిదా తీర్మానమిచ్చారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్. మరోవైపు ఢిల్లీలో యూపీఎస్సీ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల్ని అదుపు చేసేందుకు రౌస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ భారీగా మోహరించాయి కేంద్ర బలగాలు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ ఓల్డ్ రాజేందర్ నగర్ లో యూపీఎస్సీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రౌస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ లో శనివారం రోజు వరద నీరు ఇన్స్టిట్యూట్ సెల్లార్లో ఉన్న లైబ్రరీలోకి చేరడంతో ముగ్గురు యూపీఎస్సీ విద్యార్థులు మరణించడం జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం పార్లమెంట్ను తాకింది. ఢిల్లీలో మౌలిక వసతులు, ఈ ఇటీవల జరుగుతున్న విషాదాలకు సంబంధించి ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు, ఈ విద్యార్థుల ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఈ యూపీఎస్సీ విద్యార్థుల మృతి అంశానికి సంబంధించి ఢిల్లీలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏమైనా ఘటనలు జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు, వైఫల్యాలకు సంబంధించిన అంశంపైన వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈ అంశంపై సభలో ఉన్న బిజినెస్ సస్పెండ్ చేసి ఢిల్లీ మౌలిక వసతులపైన చర్చ జరపాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే కంపెన్సేషన్కి సంబంధించి విద్యార్థులు చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆర్ఎస్పీ డిమాండ్ చేస్తుంది. అలాగే మిగతా ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్న యూపీఎస్సీ ఆశావాహులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎంసీడీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ చర్యలకు ఉపక్రమించడం జరిగింది. ఈ ఓల్డ్ రాజేందర్ నగర్లో ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే సెల్లార్లో లైబ్రరీస్ నిర్వహిస్తున్నాయో, కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్నాయో 13 కోచింగ్ సెంటర్స్ని గుర్తించి వాటిని సీల్ చేయడం జరిగింది. అలాగే ఈ రౌస్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన యజమాని అభిషేక్ గుప్తాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోఆర్డినేటర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించడం జరిగింది. ఇటు భారతీయ న్యాయ సంహిత కింద వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇటు మరణానికి కారకులైనందుకు గాను వారిపైన కేసుని నమోదు చేయడం జరిగింది ఢిల్లీ పోలీసులు. ఈరోజు ఎంసీడీ అధికారులను సైతం విచారణకు పిలిపించి వారిని ప్రశ్నించబోతున్నారు. ప్రధానంగా ఢిల్లీ పోలీసులు ఈ ఘటనకి 2 కారణాలను గుర్తించడం జరిగింది. ఒకటి, ఈ రౌస్ ఇన్స్టిట్యూట్ ముందున్న డ్రైనేజ్ వ్యవస్థను ముఖ్యంగా క్లీన్ చేయాలి అని చెప్పి ఫిర్యాదు అందినప్పటికీ కూడా ఎంసీడీ అధికారులు దాన్ని క్లీన్ చేయకపోవడంతో వరద నీరంతా కూడా ఈ ఇన్స్టిట్యూట్ యొక్క సెల్లార్లోకి చేరిపోవడం జరిగింది. అలాగే ఆ సెల్లార్లో వరద నీరు, మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ లేకపోవడంతో పూర్తిగా 12 ఫీట్ల వరకు కూడా ఆ సెల్లార్లో ఉన్న ప్రాంగణం మొత్తం కూడా ఈ మురుగునీటి, వరద నీటితో నిండిపోయి అందులోంచి బయోమెట్రిక్ సిస్టమ్ డోర్స్ ఉంటాయి ఈ లైబ్రరీస్కి. సో ఆ డోర్ వ్యవస్థ కూడా పనిచేయలేదని చెప్తున్నారు. సో ఆ విద్యార్థులు లోపల చిక్కుకుపోయి బయటకు రాలేకపోవడంతో ఆ ముగ్గురు విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. ఒకరు యూపీ, ఒకటి కేరళ, ఒకరు తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించిన వారు. సో ఒక వారం రోజుల క్రితం కూడా మరొక విద్యార్థి ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి నీలేష్ కూడా ముఖ్యంగా చనిపోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్తో ముఖ్యంగా వరద నీరు రోడ్లపై నిలిచిపోయి ఒక గేట్ని పట్టుకోవడంతో షార్ట్ సర్క్యూట్తో అతను చనిపోవడం జరిగింది. సో ఈ వరుస విషాద ఘటనలకు సంబంధించి ఎంసీడీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈరోజు మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట నిరసనకు పిలిపివ్వడం జరిగింది. 1 గంటకి ఎంసీడీ కమిషనర్ను తొలగించాలి అని చెప్పి ఇటు నిరసన చేపట్టబోతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు. రాజకీయంగా కూడా ఇది ముఖ్యంగా టర్న్ తీసుకున్న పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ విమర్శలు చేస్తుంది. గడిచిన 15 ఏళ్లు ఎంసీడీని బీజేపీనే నిర్వహించింది. సో డ్రైనేజ్ వ్యవస్థను సరిగా నిర్వహించకపోవడం పట్లనే ప్రస్తుతం ఈ ఘటనలన్నీ పునరావృతం అవుతున్నాయి అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరు దీనికి అకౌంటబిలిటీ తీసుకుంటారు? ఈ ముఖ్యంగా విద్యార్థుల ప్రాణాలే కానీ, ప్రజల ఇబ్బందులు కానీ, ఇటీవల నీటి సమస్య కానీ, ఇప్పుడు తాగునీటి సమస్య కూడా ఢిల్లీని వెంటాడుతున్న పరిస్థితి ఉంది. మురుగునీరు తాగునీరులో కలుస్తున్న పరిస్థితి, మరోపక్క వర్షపు నీరు సెల్లార్లలోకి వెళ్ళిపోవడం, విద్యార్థులు చనిపోవడం, ఇవన్నీ ఘటనలు కూడా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మౌలిక వసతులపైన ప్రశ్నలను లేవనెత్తుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ అంశం జాతీయ స్థాయి అంశంగా ఒక చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు వరకు కూడా వెళ్ళింది. సో పార్లమెంట్లో ఈ అంశానికి ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తారు, ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారన్న అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుందనేది
మనం వేచి చూడాల్సి ఉంటుంది. మరోపక్క ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా ఇటు దీపేంద్ర పాఠక్ ఎవరైతే ఈ ఓల్డ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. పాఠక్కి ఆగస్టు 2న కమిషన్ ముందు హాజరవ్వాలని చెప్పి ఈ మురుగునీరు సెలర్లోకి వెళ్ళి విద్యార్థులు చనిపోయిన ఘటనపై వివరణ ఇవ్వాలి. వారం రోజుల క్రితమే విద్యార్థులు ముఖ్యంగా అక్కడున్న స్థానిక కౌన్సిలర్కి ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోకపోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కూడా పరిగణలో పట్టించుకోకపోవడం పట్ల విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. కాబట్టి దీనిపైన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేకి కూడా ఎన్సీడబ్ల్యూ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 2న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ఢిల్లీ పోలీసులు పక్క ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంసీడీ కూడా ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎంక్వైరీ జరుపుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా మృతుల కుటుంబాలకి నష్టపరిహారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎంత ₹1 ఇవ్వాలన్న డిమాండ్ని ఇటు విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ అలాగే ఆర్ఎస్పీ పార్టీకి సంబంధించి ఇతర రాజకీయ నాయకులు కానీ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సో ఈ అంశం అనేది ప్రస్తుతం పార్లమెంటు వరకు కూడా చేరింది. మరోపక్క ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్స్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని లైబ్రరీస్ని నిర్వహిస్తున్నారో వారిపైన కూడా ఎంసీడీ చర్యలను అయితే ప్రారంభించడం జరిగింది. గోపి, అధికారుల రెస్పాన్స్ అసలు ఏంటి? అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అతీషి ఈ ఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ అయ్యారు, కానీ ఆ తర్వాత నుండి ఆవిడ కార్యాచరణ కానీ ఇంకేంటి, ఏం జరుగుతోంది అనే దానిపై ఎటువంటి సమాధానం ఇస్తోంది? పీడబ్ల్యూడీ మినిస్టర్ ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతీషి దీనిపైన చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 24 గంటలలోపు నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ఇటు మేయర్ షెల్లీ ఒబ్రాయ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ మేయర్గా ఉన్నారు. సో ఆవిడ కూడా ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఎంసీడీకి సంబంధించిన కమిషనర్ ఉన్నారో ఆయన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎల్జీకి లేఖ రాయడం జరిగింది. సో ఎల్జీ ప్రస్తుతం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అలాగే ఎల్జీకి అధికారాలు ఉంటాయి ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి వినయ్ కుమార్ సక్సేనా. ఆయన సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ ముఖ్యంగా ఎవరైతే తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఒక రావు ఇన్స్టిట్యూట్ని బాధ్యత చేయడమో లేక ఎంసీడీ అధికారులు అక్కడ పూడిక తీయని వాళ్ళకి ఈ చర్యలను పరిమితం చేయడమో కాదు, పూర్తి వ్యవస్థ ఇందులో వైఫల్యం చెందడం జరిగింది. ఇదొక మానవ తప్పిదం వల్ల 3 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిర్లక్ష్యపూరితంగా అక్కడ ఉన్న విధుల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉండి ముఖ్యంగా సక్రమంగా విధులు నిర్వర్తించిన వారు చేసిన తప్పిదంగా మనం భావించాల్సి ఉంటుంది. అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పార్కింగ్ అలాగే స్టోరేజ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్పి ఎంసీడీ అధికారులు చెప్తున్నారు. సో వాటికి విరుద్ధంగా లైబ్రరీని అక్కడ నిర్వహిస్తూ 24/7 అక్కడ విద్యార్థుల కోసం ఎటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, మురుగునీరు బయటకు పోయే వ్యవస్థ లేకుండా అలాగే ఎగ్జిట్ ఎంట్రీ గేట్ ఒకటే ఉండి వందలాది మందిని ఆ సెల్లర్లో ఉంచి లైబ్రరీ నిర్వహిస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి ఎవరిని దీనికి బాధ్యులు చేస్తారు. ఇప్పటికైతే రావుస్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన యజమాని అలాగే కోఆర్డినేటర్ని అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. అలాగే ఎంసీడీ అధికారులు కూడా ఈరోజు పోలీసులు ప్రశ్నించబోతున్నారు. ఒకవేళ వారి వైఫల్యం ఉంటే కనుక ఎంసీడీ అధికారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.